హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ అండ్ మిస్సెస్ 12వ భాగాన్ని వినేద్దాం. సునీత లేచారా అమ్మా? హాల్లో నిలబడి కూతుర్ని పిలిచింది సుమిత్ర. వస్తున్నానమ్మా అని అరిచి, రవి రవి లే, అమ్మ పిలుస్తుంది, టిఫిన్ తినవా? ప్లీజ్ సునీత, ఒక అరగంట ఆగి వస్తాను, ఈలోపు నా లంచ్ బాక్స్ రెడీ చేసే, ఆఫీస్కి వెళ్ళాలి కదా అన్నాడు. నిన్నే కదండి వచ్చారు, అప్పుడే ఆఫీస్గా, ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి అంది. లేదు, వెళ్ళాలి, తప్పదు, ప్లీజ్ అర్థం చేసుకో అని రవి అనగానే సునీత బాధపడింది. ఏ మనిషో ఏంటో, నా కోసం ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు, ఎప్పుడు చూసినా ఆఫీస్ వర్క్, సరదాగా బయటికి తీసుకుని వెళ్దామని ఉండదు మనసులోని అనుకుంటూ కిందికొచ్చింది. ఏమైందిరా, ముఖం అలా ఉంది? కూతురు తలనిమురుతూ అడిగింది. ఏం లేదమ్మా, ఆయన ఇంకా నిద్రపోతున్నారు, ఆఫీస్కి వెళ్ళాలి, లంచ్ బాక్స్ పెట్టేయి అన్నారు అమ్మ. నేను ఆల్రెడీ వంట చేసేసానురా, అల్లుడు గారు రాగానే లంచ్ బాక్స్ పెట్టేసి ఇచ్చేసే, పద మనం టిఫిన్ చేద్దాం అని ఇద్దరూ చైర్లో కూర్చుని ఇడ్లీ పెట్టుకున్నారు. ఏంటో అమ్మ, మీ అల్లుడు ఎప్పుడు చూసినా ఆఫీస్ వర్క్ అంటూ ఆఫీస్ చుట్టూ తిరగడం తప్ప నన్ను అసలు పట్టించుకోవడమే లేదు. మాట్లాడితే ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున మన పిల్లలకి పుట్టకుండా ఉంటారా, వాళ్ళ కోసం మనం అన్నీ ముందుగానే సమకూర్చి పెట్టుకోవాలి అంటున్నారు. ఎప్పుడు చూసినా డబ్బే, అంతేకాని నా కోసం పట్టించుకోరు అంది. అల్లుడు చేస్తున్న పనికి సపోర్ట్ చేయాలి కానీ బాధ ఎందుకమ్మా అంది. తండ్రి మాటలకి తలెత్తి చూస్తుంది. కళ్ళకున్న స్పెట్స్ తీసి పక్కన పెట్టి కూర్చుని, ఎందుకురా, నువ్వు రవిని సరిగా అర్థం చేసుకోవడం లేదు అన్నాడు. ఏంటి నాన్న, మీరు కూడా నన్నే అంటున్నారా? బాధగా అంది. నీకోసం మొన్న కార్తిక్ అన్ని విషయాలు చెప్పాడు, ఎంజాయ్ చేయాలి, బయట తిరగాలి అనుకోవడం తప్పేమీ కాదు. ఏదో నెలకు ఒకసారి 2 సార్లే, కానీ ప్రతిరోజు అంటే రవి ఎలా తీసుకుని వెళ్తాడు? తన మీద ఒక బాధ్యత ఉంది, అంతేకాదు చెప్పాలంటే మీరు ఇంకా సపరేట్గా ఉండడం లేదు, మీ అత్తగారు మామగారితో ఉంటున్నారు, వాళ్ళిద్దరికీ సంపాదించే వయసే అయిపోయింది, అందుకే రవి బాధ్యత తీసుకున్నాడు. తనకి బాధ్యత ఉందిరా, కుటుంబాన్ని పోషించాలి, ఇంట్లోకి కావలసినవన్నీ తేవాలి, తన మనసుని నువ్వు అర్థం చేసుకోవాలి, కానీ ఇలా బాధ పెట్టకూడదు. రవి మంచోడ్రా, నా మాట విను అని నరేష్ గారు అనగానే సునీత ఏం మాట్లాడలేదు. నాన్న చెబుతుంది నిజంరా, మీకు పిల్లలు పుట్టాక చాలా ఖర్చులుంటాయి, అప్పుడు ఒకరి దగ్గర చేయి చాపుతారా, లేదంటే ముందుగా దాచుకున్న మీ సంపాదన ఖర్చు పెడతారా అని సూటిగా అడిగింది సుమిత్ర. ఒకరి దగ్గర చెయ్యి ఎందుకు చాపాలమ్మా అంది. కదా, అందుకే రవి కష్టపడుతున్నాడు, చూస్తూ ఉండు, ఖచ్చితంగా నీకు ఈ సంవత్సరం పిల్లలు పుడతారు అని సుమిత్ర అనగానే సునీత ముఖంలో నవ్వు చేరింది. సరే అమ్మా, మీరు చెప్పినట్టు మా ఆయన్ని అర్థం చేసుకుంటాను. ఇంతకీ తమ్ముడు ఫోన్ చేశారా నవ్వుతూ అడిగింది. ఎక్కడా, నైట్ కాల్ చేస్తే మళ్ళీ చేస్తానని ఫోన్ కట్ చేశాడు, అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం మెసేజ్ కూడా లేదు, తింటూనే అంది సుమిత్ర. అత్తింటికి వెళ్ళగానే అయ్యగారికి గోరోజనం వచ్చింది అన్నమాట. మా మర్దలు తన వాగుడితో మా వాడి మనసుని మార్చేసింది. నవ్వుతూ సరదాగా అన్న సునీత మాటకి సుమిత్ర మనసులోనే బాధపడింది. ఏంటో వీడు, సమీర రాగానే మారిపోతున్నాడు, ఈ సమీర నా నుంచి నా కొడుకుని దూరం చేస్తుందా ఏంటి అనుకుని సమీరాని తలుచుకుని, పుట్టింటికి వెళ్ళిందో లేదో, కనీసం ఫోన్ కూడా చేయలేదు, ఇక్కడే అర్థమవుతుంది అత్తగారు మామగారంటే ఎంత ప్రేమో మనసులో అనుకుని టిఫిన్ చేసింది. ఫ్రెష్ అయ్యి కార్తీక్ వచ్చాడు. ముందుగానే బెడ్ అంతా సర్ది అతని బట్టలు తీసిపెట్టింది సమీర. నా బట్టలు తెచ్చిందా? నేను ఇంకా తెచ్చుకోలేదనుకుని నైట్ నుంచి ఆలోచిస్తున్నాను అని అనుకుని బట్టలు వేసుకుని రెడీ అయి బయటికి వచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద అతని కోసం టిఫిన్ ప్లేట్లో పెడుతోంది సమీర. ఎల్లో కలర్ డ్రెస్సులో నుదుటిన కుంకుమతో ముద్దుగా ఉన్న భార్యను చూడగానే కార్తిక్ నవ్వుకున్నాడు. వచ్చారా, రండి టిఫిన్ చేయండి అంది. అత్తమ్మ మామయ్య ఏరి కనిపించడం లేదు, చైర్లో కూర్చుంటూ అడిగాడు. గుడికెళ్ళారండి, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, మిమ్మల్ని జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు, తినండి అని టిఫిన్ ప్లేట్ ముందు పెట్టింది. నువ్వు కూడా తిను సమీరా అన్నాడు. లేదండి, సాయంత్రం తింటాను, ముందు మీరు తినండి అని వాటర్ బాటిల్ పెట్టి అతని పక్కన కూర్చుంది. ఏంటి, ఉపవాసమా అన్నాడు. కాదు. మరి ఆకలిగా లేదండి, అందుకే వద్దు అంటున్నాను. సాయంత్రం తింటానని ఇప్పుడు ఆకలి లేదంటున్నావు అంటే నువ్వు ఫాస్టింగ్ అని అర్థమవుతుంది, కనీసం జ్యూస్ అన్న తాగు అన్నాడు. తాగుతానండి, మీరు సాయంత్రం చీకటి పడకముందే వచ్చేయండి. లేదు, నువ్వు ఎలానో రేపు సాయంత్రం ఇంటికి వచ్చేస్తావు కదా, నేను నైట్ ఇంటికి వెళ్ళిపోతాను సమీరా తింటూనే అన్నాడు. ఎందుకండి అంది. ఎందుకు అనేది ఫోన్లో చెబుతాను, రేపు ఎలానో వచ్చేస్తావు కదా. వస్తానండి, అమ్మ మరి ఎప్పుడు పంపిస్తుందో అడుగుతాను. సరే అని ఇద్దరు మాట్లాడుకున్నారు. టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు కార్తిక్. అతని చేతికి నాప్కిన్ ఇస్తూ కాఫీ ఇవ్వనా అని అడిగింది. వద్దు సమీరా, ఆఫీస్కి టైం అవుతుంది, నా లంచ్ బాక్స్ పెట్టవా అన్నాడు. పెట్టానండి,
అని అతని చేతికి లంచ్ బ్యాగ్ ఇచ్చి ఆఫీస్ ఫైల్ ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళండి అంది. వెళ్తాను అని సమీరాని దగ్గరికి తీసుకుని నైట్ ఇక్కడికే రావాలని ఉంది, కానీ ఆఫీస్ వర్క్ చేసి ఈ 2 రోజులు వెళ్ళి రావడం అంటే కష్టం అవుతుంది, పైగా నీరసం, అందుకే రేపు సాయంత్రం వచ్చేయి. వస్తానండి, కానీ అమ్మ ఎప్పుడు పంపిస్తుందో తెలియదు కదా. సరే నాకు ఫోన్ చేయి, అత్తమ్మ ఎప్పుడు పంపిస్తుందో. టైంకి తిను, ఒక 2 నెలల వరకు ఫాస్టింగ్ ఏమీ ఉండకు సమీరా తల నిమురుతూ అన్నాడు. ఎందుకండి? ఎందుకంటావేంటి? అర్థం చేసుకో, నీకన్నీ వివరంగా చెప్పాలంటే కష్టం సుమా. సుమానా? సుమా ఎవరండి? ముఖం ఏంటో అంత చదువుకున్నావు, మైండ్ ఎక్కడ పెట్టావు అని కార్తిక్ అనగానే సమీరాకి తన జాబ్ సంగతి గుర్తుకొచ్చి, కార్తిక్ గారు. సమీరా, మర్చిపోయాను, అమ్మ ఫోన్ చేస్తే ఈవినింగ్ వచ్చేస్తానని చెప్పు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, అత్తమ్మ మామయ్యతో చెప్పు వెళ్తాను అంటూ రూమ్కి వచ్చి తన ఫోన్ తీసుకున్నాడు. సమీరా ముఖం డల్ అయింది. మధ్యాహ్నం కాల్ చేయి సరేనా? సరే కార్తిక్ గారు అంది. ఏంటి సడన్గా డల్ అయ్యావు? ఏం లేదండి అని కార్తిక్ని హత్తుకొని సరే జాగ్రత్త అండి అంది. అర్థమవుతుంది, నాకు కూడా ఇక్కడే ఉండాలనుంది, కానీ ఏం చేయను, ఆఫీస్ వర్క్ చేయాలి కదా, అర్థం చేసుకో మీరా అని లాలనగా చెప్పి వదల్లేక ఆమెను వదిలి ఆఫీస్కి వెళ్ళాడు. కార్తిక్ వెళ్ళగానే సోఫాలో కూర్చుని తలని వెనక్కి వాల్చింది. వచ్చిన దగ్గర నుండి అత్తమ్మకి కాల్ చేయలేదు, ఫోన్ చేయాలి లేదంటే తప్పుగా అనుకుంటారు అనుకుని సుమిత్రకి కాల్ చేసింది. బయట గార్డెన్లో పువ్వులు కోస్తున్న సుమిత్ర ఫోన్ రింగ్ అవ్వడంతో చైర్లో ఉన్న ఫోన్ చూసి ఇప్పుడు తెల్లారినట్టుంది ఆ అమ్మగారికి, నిన్నంతా ఫోన్ లేదు, ఈ రోజు చేసింది అనుకుని ఫోన్ తీయలేదు. మరోసారి ఫోన్ చేసింది సమీర, లిఫ్ట్ చేయలేదు సుమిత్ర. పువ్వులు కోసుకొని ఫోన్ తీసుకుని లోపలికొచ్చి తన కోసం కాఫీ పెట్టుకుని అప్పుడు కాల్ చేసింది సమీరాకి. హలో సమీరా. అత్తమ్మ ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు సమీరా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అమ్మ నాన్న అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అందరూ? సోఫాలో కూర్చుని అడిగింది. అమ్మ నాన్న గుడికి వెళ్ళారు అత్తమ్మ, కార్తిక్ గారు ఆఫీస్కి వెళ్ళారు, ఇప్పుడే సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను అన్నారు అంది. ఏంటి ఇక్కడికా? అవునత్తమ్మ. సరే సరే, టిఫిన్ చేసావా? ఇంకా లేదత్తమ్మ, చేస్తాను, మీరు తిన్నారా అని కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసింది సమీర. ఎవరమ్మా ఫోన్ చేసింది? ఇంకెవరే, మీ మరదలు. ఏంటి సమీరానా? నాకు ఇవ్వచ్చు కదా ఫోన్, మాట్లాడేదాన్ని. నువ్వు నీ గదిలో ఉన్నావు కదా, అందుకే ఇవ్వలేదు. నాన్నెక్కడా కనిపించడం లేదు. బయటికి వెళ్ళారమ్మా, పాకం గారెలు వండవే, చాలా రోజులైంది తిని. సరే వండుతాను, సాయంత్రం అన్నయ్య వచ్చేస్తాడంట. ఏంటి సాయంత్రం వచ్చేస్తాడా? ఏమైందమ్మా అక్కడ? ఉండమని 2 రోజులు. ఏమంటాడు, నిన్న వాడు వెళ్ళగానే మీ మరదలు మంచం ఎక్కి పడుకుంది, ఇక్కడ ఏదో గొడ్డు చాకరీ చేసి అలసిపోయినట్టు ఇప్పుడేమో ఇంట్లో అల్లుడున్నాడన్న విషయం మర్చిపోయి సమీర వాళ్ళ అమ్మ నాన్న పక్కూరు గుడికి వెళ్ళారంట. ఇంకా అక్కడ వాడు ఏమంటాడు? అబ్బా అమ్మ, నువ్వు మరీను, జర్నీ చేస్తే ఎవరికైనా నీరసం వస్తుంది, అందుకే సమీర పడుకుని ఉంటుంది. ఇంకా అత్తమ్మ మామయ్య అంటావా? అయినా తమ్ముడికి సమీరాకి మొన్ననే కదా పెళ్ళయింది, కొత్త దంపతుల మధ్య ఏం కూర్చుని మాట్లాడతారు? వాళ్ళిద్దరూ కాస్త ఏకాంతంగా ఉంటారని బయటికి వెళ్ళారు. నువ్వు మరీ ఎక్కువ దూరం ఆలోచించుకో, అయినా నీ కొడుక్కి ఈగో ఎక్కువ కదా, ఎక్కువ రోజులు అక్కడున్న వాల్యూ ఉండదని వచ్చేస్తున్నాడు. నాకు తెలుసు కదా తమ్ముడు గురించి. పద, నాకు ముందు గారెలు వండు అని సునీత అనగానే సుమిత్ర ఏం మాట్లాడలేదు. ఏంట్రా నువ్వు చెప్పేది? అల్లుడు గారు ఆఫీస్కి వెళ్ళారా? అంటూ కూర్చున్నారు సరోజ మోహన్ గారు. అవును నాన్న, కార్తిక్ గారు సాయంత్రం రారంటే జర్నీకి నీరసం వస్తుందని చెప్పారు, ఆఫీస్లో కూడా వర్క్ ఎక్కువ ఉందట అని విషయం చెప్పింది. అవునా, ఇంతకీ అబ్బాయికి బాక్స్ పెట్టావే లేదా? పెట్టాను నాన్న అని కాసేపు తల్లిదండ్రులతో మాట్లాడి తన రూమ్కి వచ్చి కూర్చుంది. ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ కేసు చూసింది. కావ్య దగ్గర నుంచి ఫోన్ రావడంతో సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో కావ్య, ఎలా ఉన్నావే? మహి ఎలా ఉంది? ఎలా ఉందో ఏంటో, మేమే నీ దగ్గరికి వస్తున్నాం, నువ్వు ముందు రెడీగా ఉండు, బయటికి వెళ్దాం, మేము ఆల్రెడీ దారిలో ఉన్నాం అని చెప్పి కావ్య ఫోన్ కట్ చేయగానే సమీర ముఖం వెలిగిపోయింది. అమ్మా నాన్న, కావ్య మహి వస్తున్నారు, వాళ్ళతో సరదాగా బయటికి వెళ్తాను, రూమ్ నుంచి బయటకు వస్తూనే చెప్పింది సమీర. ఏంటి బయటికి వెళ్తావా? ఇద్దరు ఒకేసారి అడిగారు. అరే ఏమైంది ఇద్దరు ఒకేసారి అరిచారు? నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను అన్నాను, అది కూడా తప్పేనా అంది. ఈ విషయం మాకు కాదురా, కార్తిక్ బాబుకి ఫోన్ చేసి అడుగు, తను వెళ్ళమంటే వెళ్ళు, లేకపోతే లేదు సూటిగా అన్నారు మోహన్. తండ్రి మాటలకి సమీర ముఖం చిన్నబుచ్చుకుంది. ఏంట్రా ముఖం అలా పెట్టావు? ఏం లేదు నాన్న, ఆయనకి కాల్ చేసి అడుగుతానులే అని ఫోన్ తీసుకుని తన రూమ్కి వచ్చి కార్తిక్కి కాల్ చేసింది. హలో సమీరా, జాగ్రత్తగా వెళ్ళారా ఆఫీస్కి అంది. ఇప్పుడే వచ్చాను. ఏంటి బాగా గుర్తుకొచ్చానా? అప్పుడే కాల్ చేసేసావు నవ్వుతూ అడిగాడు.
"హ్మ్, మీరు నాకు ఇప్పుడే కాదు ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఒకటి అడగాలండి." "ఏంటి సమీరా?" "అది నా ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, కావ్య, మహి." "హా, ఎందుకు తెలీదు? మన మ్యారేజ్కి వచ్చారు కదా." "అది వాళ్ళ ఇంటికి వస్తున్నారు, సరదాగా బయటికి వెళ్దామని." "బయటికంటే ఎక్కడికో కాదు, మా ఊర్లోని రెస్టారెంట్కి కానీ పార్కుకి కానీ వెళ్తాం. ఏమంటారు?" నాంచుతూనే అడిగింది. కార్తిక్ మౌనంగా అన్నాడు. కార్తిక్ ఏం మాట్లాడకపోయేసరికి సమీరా ముఖం అప్పుడే మాడిపోయింది. "మీకు ఇష్టం లేకపోతే వెళ్ళను, సరేనా?" ఆ మాట మనస్ఫూర్తిగా రాలేదు, బాగా లోతుగా వచ్చింది. "అయితే వెళ్ళకు," సింపుల్గా చెప్పాడు కార్తిక్. కార్తిక్ అలా అంటాడని ఊహించని సమీరా షాక్ అయింది. నేను నేనేమి అబ్బాయిలతో వెళ్ళడం లేదు కదా, నా ఫ్రెండ్స్తోనే కదా వెళ్తున్నాను. ఆ మాత్రం దానికి వద్దు అంటారా?" ఆ మాటకి గట్టిగా నవ్వాడు కార్తిక్. "నాకు తెలుసు నువ్వు ఈ డైలాగ్ చెబుతావని, అందుకే వద్దు అన్నాను. సరదాగా జోక్ చేశాను, కానీ నువ్వు వెళ్ళు, సరేనా?" అన్నాడు. "థ్యాంక్ యూ కార్తిక్." ఆ మాటల్లో ఎక్కలేని ఆనందం. "సరే సరే, డబ్బులున్నాయా నీ దగ్గర?" అంది. "ఏయ్ మొద్దు, చెప్పు, ఇకపై నీకు ఏమి కావాలన్నా నన్నే అడగాలి. అత్తమ్మ మావిని ఇబ్బంది పెట్టకు అనటం కంటే అడగద్దు, సరేనా?" "సరే కార్తిక్ గారు." "సరే, వర్క్ ఉంది, డబ్బులు పంపిస్తాను చూడు" అని కాల్ కట్ చేసి సమీరాకి మనీ సెండ్ చేశాడు. ఏమో అనుకున్నాను, కానీ మా ఆయన బంగారం, లవ్ యూ హబ్బీ అంటూ ఫోన్కి ముద్దులు పెట్టి కార్తిక్ పంపిన మనీ చూసింది. "ఈ 2,000 జాగ్రత్తగా ఖర్చు పెట్టు, సరేనా?" మెసేజ్ కూడా సెండ్ చేశాడు. నవ్వుకుంది సమీర. ఇంతలో కావ్య, మహి రావడంతో వాళ్ళతో కలిసి బయటికెళ్ళింది. ఈవినింగ్ ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని నేరుగా ఇంటికెళ్ళాడు కార్తిక్. బయట గార్డెన్లో సునీత, రవి మాట్లాడుకోవడం చూసి, "బావా, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు?" అంటూ రవిని అల్లుకుపోయాడు కార్తిక్. "బాగున్నాను కార్తిక్. ఏంటి ముఖంలో కళ బాగా కనిపిస్తుంది?" నవ్వుతూ రవి అడగగానే కార్తిక్ నవ్వుకున్నాడు. "ఎందుకుంటాడు, మా మరదలు అక్కడ క్వీన్" అంటూ సునీత అనగానే కార్తిక్ కోపంగా చూసి, "నేను బావా సీక్రెట్గా మాట్లాడుకోవాలి, నా కాఫీ తీసుకొనిరా" అని సునీత చేతిలో బ్యాగ్, ఆఫీస్ ఫైల్ పెట్టి చైర్లో కూర్చున్నాడు. "ఒరేయ్" అంటూ కోపంగా చూసింది సునీత. అసలే రవితో చాలా రోజుల తర్వాత ఫ్రీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంది. చూసింది చాలు, "కాఫీ తీసుకొని రాక్క, తలనొప్పిగా ఉంది" అని రవి చేతిని పట్టుకుని, "బావా, అక్క అంతే కానీ నువ్వు చెప్పు, ఏమైంది, ప్రమోషన్ వచ్చిందా?" అని తన బావతో కాసేపు మాట్లాడి సునీత ఇచ్చిన కాఫీ తాగాడు. మొత్తానికి అనుకున్నది సాధించావు కదా, మరి ఇప్పుడైనా పిల్లల కోసం ఆలోచించు బావా" రవి చేతిని పట్టుకుని అడిగాడు. "నేను దానికోసమే ఆలోచిస్తున్నాను కార్తీక్, కానీ మీ అక్క హాస్పిటల్ అంటేనే భయపడుతుంది. ఆల్రెడీ తెలిసిన డాక్టర్తో మాట్లాడాను, ఆయన మీ అక్కని తీసుకుని హాస్పిటల్కి రమ్మని చెప్పారు. కానీ మీ అక్క అసలు నా మాట వినటం లేదు." "నాకు అర్థమైంది బావా, ట్రీట్మెంట్ అనగానే తను భయపడుతుంది, నేను మాట్లాడతాను. రేపు నువ్వు అక్కని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు" అని చాలాసేపు రవితో మాట్లాడాడు. ఈ గ్యాప్లో సమీర 4-5 సార్లు కార్తిక్కి కాల్ చేసింది, కానీ ఫోన్ సైలెంట్లో ఉండడం వలన లిఫ్ట్ చేయలేదు. "ఏంటే, మీ ఆయన కార్తిక్ తెగ మాట్లాడుకుంటున్నారు?" గార్డెన్ వైపు చూసి అడిగింది సుమిత్ర. "ఏమో అమ్మా, నాకు తెలీదు. కార్తీక్ కోసం, తెలుసు కదా, నన్ను అసలు అక్కడికి రానివ్వడు. ఏమో మరి ఏం మాట్లాడుకుంటున్నారు. మా ఆయన నా కోసం కార్తీక్ దగ్గర చెడుగా చెప్పాలి, అప్పుడుంటుంది ఇద్దరికి" అని సునీత పళ్ళు నూరుకోగానే సుమిత్ర నవ్వుకుంది. "అబ్బా, ఈ టైంలో కూడా ఫోన్తో ఉంటావేంటి?" అని సమీర చేతిలో ఫోన్ లాక్కుంది కావ్య. "అబ్బా, అది కాదే, మా ఆయనకి ఫోన్ చేస్తున్నాను, కానీ ఆయన లిఫ్ట్ చేయడం లేదు" బుక్కను డల్లుగా పెట్టుకుని అడిగింది సమీర. "ఏదో పనిలో ఉంటారు, చేస్తారులే, కానీ ఫోన్ ఇంతకీ విషయం చెప్పు. ఎలా ఉంది అక్కడ, అంతా నీకు బాగానే ఉందా? మీ అత్తమ్మ సైడ్ నుంచి ఎలా ఉంది నీకు?" అన్ని విషయాలు అడిగింది కావ్య. "పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే కార్తిక్ నన్ను బాధ్యతగా ఉండమంటున్నాడు." "అందులో తప్పే ఉందే?" మహి, కావ్య ఇద్దరు ఒకేసారన్నారు. "తప్పేమీ లేదు, కానీ నాకు జాబ్ చేయాలనుందే." "చెయ్యి, ఎవరొద్దన్నారు?" అని ప్రశ్నించింది కావ్య. "ఎవరూ వద్దు అనలేదు, అసలు నేను జాబ్ కోసం వాళ్ళ ఇంట్లో చెప్పనే లేదు" అంది సమీర. "ఈ టైంలో జాబ్ అంటే ఒప్పుకోరు సమీర." మహి మాటలకి సమీర షాక్గా చూసింది. "ఏంటే నువ్వనేది?" "అవునే, కొత్తగా పెళ్ళైంది కదా, నువ్వు ఈ టైంలో అడిగితే అసలు ఒప్పుకోరు, పైగా జాబ్ ఎందుకు అంటారు. ఒక 2 నెలలు సైలెంట్గా ఉండు. నువ్వే అంటున్నావు కదా కార్తిక్ చాలా మంచివారని, ముందుగా తనతో మాట్లాడు. తను ఒప్పుకుంటే ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు సమీరా. నువ్వే అంటున్నావు కదా ఇంట్లో కార్తిక్నే అన్నీ చూసుకునేదని, మరి ఏమంటావు?" "మీరు చెప్పినట్టే ఒక 2 నెలలు అయ్యాక కార్తిక్ని అడుగుతాను, కానీ తను వద్దంటే?" "ఎందుకు వద్దంటారు? నువ్వే అంటున్నావు కదా మా ఆయనకి నేనంటే ప్రాణమని, కాబట్టి నువ్వే ఒప్పుకునేలా చేసుకోవాలి. అంతేకాదు, ప్రజెంట్ అందరూ కలిసి ఉంటున్నారు కాబట్టి
నీకు మీ అత్తగారికి మధ్యన అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు రావచ్చు, అది కామన్. నువ్వు కార్తీక్ సపరేట్గా ఉండే వరకు ఎవరిని ఏమనుకోకు. ఒక ఫ్రెండ్గా చెబుతున్నాను, నువ్వే అంటున్నావు కదా కార్తీక్ ఫ్యామిలీ మంచిదని. మీ అత్తగారు సపరేట్ పెట్టే వరకు నువ్వు ఆ ఇంట్లో చాలా బాధ్యతగా ఉండాలి. నీ నడవడిక, నీ మాట తీరు, మంచితనం చూసి వాళ్ళే మీకు ఫ్రీడమ్ ఇస్తారు. అత్తగారు ఒక మాట అంది. ముచ్చుముఖం వేసుకుని ఏడుస్తూ, ఆ మాటలన్నీ కార్తీక్తో చెప్పకు. ఏదైనా సరే మనసులో పెట్టుకో. నువ్వు ఎంత కట్నం ఇచ్చినా, శారీ పట్టుకుని వెళ్ళినా అవన్నీ చూడరే. చూసేది మన బుద్ధి, మన గుణం. ఆ రెండు మనకి మంచిగా ఉంటే ఎవరు మనల్ని ఏమీ అనరు. నువ్వు జాగ్రత్తగా ఉండు. మీ అత్తగారు చెప్పినట్టు అన్ని పనులు చెయ్యి. రాకపోతే అడిగి నేర్చుకో అని కావ్య, మాహి, సమీరాకి మంచి చెడ్డ చెప్పారు. సరేనే, మీరు చెప్పినట్టు ఒక 2 నెలల వరకు జాబ్ విషయం ఇంట్లో మాట్లాడను. ఇప్పటికే లేట్ అయింది, ఇంకా వెళ్దామా ఇంటికి? సరే, ముందే చెబుతున్నాను, వచ్చే నెలలో నా ఎంగేజ్మెంట్. నువ్వు తప్పకుండా రావాలి. ఫోన్ చేసి చెబుతాను కదా, మర్చిపోకు. అబ్బా, ఈ విషయం అప్పుడే 100 సార్లు చెప్పావే అని తన ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి ఇంటికెళ్ళింది సమీర. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.